నిజమేనా అండి? నిజంగా మెంటల్ హెల్త్ ఇష్యూస్ బాగా పెరిగిపోయాయన్నది నిజమేనా ఇప్పుడు? మీరు చెప్పింది నిజమేనండి. మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు చూసినట్టయితే నేను 40 ఏళ్ళుగా ఉన్నాను ఈ మెంటల్ హెల్త్ ఫీల్డ్లో, స్టూడెంట్ లైఫ్ నుంచి ఇప్పటి వరకును. దీనిలో చూసినట్టయితే అప్పుడు చూసిన కేసులకి ఇప్పుడు చూసిన కేసులకి చాలా తేడా ఉంది. తర్వాత నెంబర్ ఆఫ్ కేసెస్ కూడా చాలా పెరిగిపోయాయి. దానిలో ముఖ్యంగా మనం గమనించినట్టయితే డిప్రెషన్ అన్నది మీరు ఇందాక అన్నారు, కుంగుబాటుతనము, డిప్రెషన్ చాలా ఎక్కువగా అయిపోయింది. అదేంటి, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ ముసలి వాళ్ళ వరకు కూడాను మానసికంగా ఈ ఉద్వేగం విషయంగా చాలామంది లోన్ అయిపోయి దానివల్ల వాళ్ళు సరిగ్గా పనిచేయలేకపోవటము, దిగులు దుఃఖంతో ఉద్యోగాలు మానేసేయటం, లేకపోతే పిల్లలు చదువుకు వెళ్ళకపోవటం, లేకపోతే ఆత్మహత్య ప్రయత్నాలు చేయటం, లేకపోతే ఆత్మహత్య లోనవటం, ఇలాంటివన్నీ కూడా చాలా చూస్తున్నాం. కాబట్టి ఇది పెరిగిందని చెప్పచ్చు. మనం గమనించినట్టయితే డిప్రెషను ఆర్ సైకాట్రిక్ ప్రాబ్లమ్స్ మొత్తం కూడా ఏంటంటే వాటి వల్ల మనిషికి జరిగే నష్టం ఏంటంటే యాక్సిడెంట్స్ తర్వాత మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ సెకండ్ స్టేజ్లో ఉందన్నమాట. ఓకే. అంటే దీనివల్ల మార్బిడిటీ, మార్టాలిటీ అంటారు. అవి చాలా ఎక్కువ డిప్రెసివ్ డిజార్డర్ వల్ల మనం చూస్తున్నాము. కాబట్టి ఎంత అంటే సివియారిటీ ఆఫ్ ద ప్రాబ్లము మనకు తెలుస్తుంది.